హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి బోల్డ్ అండ్ సోషల్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న చిరాయా వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవగానే స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కమలేష్ అనే మహిళని చూపిస్తారు. కమలేష్ ఒక హౌస్ వైఫ్. తన భర్త పేరు వినయ్. వారికి పింకీ అనే కూతురు కూడా ఉంటుంది. కమలేష్ దంపతులకి కొడుకు లేకపోవడంతో కమలేష్ తన మరిది అరుణ్ని కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంక కమలేష్ అత్త, మావయ్య, బామ్మ అందరూ కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. కమలేష్ మావయ్య పేరు బ్రహ్మ. తను ఆడవారికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఆడవారు మగవారికి సమానంగా అన్ని రంగాల్లో ముందు ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కమలేష్ అంటే ఆ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. పెద్ద కోడలుగా ఆ ఇంటిని మొత్తం తనే మెయింటైన్ చేస్తూ అందరితో మంచిగా ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అరుణ్ కాలేజీ ఫ్రెండ్స్ అరుణ్ని కొడుతున్నారు అని తెలిసిన కమలేష్ వెంటనే అక్కడికి వెళ్లి నా బిడ్డనే కొడతారా అని వారందర్నీ కొట్టడంతో వారక్కడ్నుండి పారిపోతారు. తర్వాత ఈ విషయం అరుణ్ ఫాదర్ అయిన కమలేష్ మావయ్యకి తెలిసి కమలేష్తో అసలు వారిని కొట్టే ముందో అక్కడ ఏం జరిగిందో తప్పు ఎవరితో తెలుసుకోవాలి కదా, ఒకవేళ ఆ విషయంలో అరుణ్డే తప్పుంటే అప్పుడు ఏం చేస్తావు అని అడగగా దానికి కమలేష్ అరుణ్ ఎప్పుడూ తప్పు చేయడు మావయ్య, తన గురించి నాకు బాగా తెలుసు అంటుంది. దీన్ని బట్టి కమలేష్కి అరుణ్పై ఎంత నమ్మకముందో అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు అరుణ్ ఫ్యామిలీ తనకి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఒక పెళ్లి సంబంధం చూసి అమ్మాయిని చూడ్డానికి ఫ్యామిలీ అందరూ అమ్మాయి ఇంటికి వెళ్తారు. కమలేష్ తన అత్తయ్యతో ఈరోజు మనం చూడబోయే అమ్మాయికి పెద్దలంటే గౌరవం, భక్తి, శ్రద్ధలు ఉండే ఇంటి పనిమీద పట్టు ఉన్న అమ్మాయి అయితే ఈ సంబంధమే ఓకే చేద్దామని చెప్తుంది. ఇంకలా కమలేష్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఇంటికి చేరుకుంటారు. ఆ అమ్మాయి పేరు పూజ. బిఏ ఇంగ్లీష్ చదువుతూ ఉంటుంది. పెళ్లయ్యాక కూడా తన స్టడీస్ కంటిన్యూ చేస్తాను అని ఇంగ్లీష్లోనే పాట కూడా పాడుతుంది. అయితే పూజ కమలేష్కి తప్ప తన ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. ఇంకా అరుణ్కి కూడా పూజ బాగా నచ్చడంతో కమలేష్ని పక్కకు తీసుకెళ్లే వదినా, అందరూ నీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. పూజ నీక్కూడా నచ్చింది కదా, చెప్పండి అని అడగగా దానికి కమలేష్, చూడు అరుణ్, పూజ నీకు మన ఇంటికి కరెక్ట్ అమ్మాయి కాదు అనిపిస్తోంది. తను ఎలాంటి మోడర్న్ బ్లౌజ్ వేసుకుందో చూసావా, తనలో నాకు సాంప్రదాయం, పద్ధతి అనేవే కనిపించడం లేదు అనగా దానికి అరుణ్, వదినా, పెళ్లయ్యి పూజ మన ఇంటికి వచ్చాక మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకోమంటే అలాంటి డ్రెస్సులే వేసుకుంటుంది, ఎలా ఉండమంటే అలాగే ఉంటుంది, ఇంత చిన్న విషయానికి ఎందుకు టెన్షన్ అని సర్ది చెప్పడంతో కమలేష్ కూడా అరుణ్ కోసం పూజ తనకి నచ్చింది అని చెప్పడంతో అలా రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకుని వారికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో అరుణ్ అండ్ పూజ ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఇంక మరుసటి రోజు ఉదయం కమలేష్ అండ్ తన అత్తయ్య కలిసి ఆటోలో మార్కెట్కి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక ప్లేస్లో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ర్యాలీ చేస్తూ రోడ్డు బ్లాక్ చేసి ఉంటారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ర్యాలీ చూసిన కమలేష్ ఆటో దిగి వారి దగ్గరికి వెళ్లి ర్యాలీ చేస్తున్న వారిలో సోనా అనే అమ్మాయిని మరి ఏ పార్టీ ఊరేగింపు అని అడగగా దానికి సోనా, ఇది పార్టీ ఊరేగింపు కాదు, ఇది ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం, అంటే లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ల హక్కుల కోసమని చెప్పగానే అది విన్న కమలేష్ షాక్ అయ్యి అక్కడ్నుండి వెళ్లబోతుంది. కాని ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే ర్యాలీలో పూజ కూడా పాల్గొని ర్యాలీ చేస్తూ ఉంటుంది. దాంతో కమలేష్కి చాలా కోపం వచ్చి పూజ చెయ్యి పట్టుకుని తమతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి పూజతో నువ్వు లెస్బియనా అని అడగగా దానికి పూజ లేదు అంటుంది. దానికి కమలేష్, మరి నీకు ఆ ర్యాలీలో పనేంటి అని అడగగా దానికి పూజ, ఎవరైతే తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడలేరో, నోరెత్తి మాట్లాడ్డానికి కూడా భయపడిపోతూ ఉంటారో అలాంటి వారికోసం పోరాడ్డానికే కొంతమంది ఉంటారు కదా, వారికి నేను సపోర్ట్ చేస్తున్నా, అందులో తప్పేముంది అని చెప్తుంది. ఇది విన్న కమలేష్, ఇకనైనా ఇలాంటి పనులు ఆపేయి, మాకు పద్ధతి, సాంప్రదాయం కల అమ్మాయి కోడలుగా కావాలి, అంతేగాని ఇలా రోడ్లెక్కి ర్యాలీలు చేసే అమ్మాయి కాదు అంటుంది. అది విన్న పూజ, మీరు న్యూస్ పేపర్ చదువుతారా, అసలు సమాజంలో ఏం జరుగుతోందో మీకు తెలుసా అని అడగగా దానికి కమలేష్, చదువుతాను, కాని మగవారిలా ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలిపే మొదటి పేజీ కాదు, ఆ విషయాలు మన ఆడవారికి అవసరం కూడా లేదు, అందుకే ఆడవారికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు, వంటలు, ఇలా ఆడవారికి సంబంధించిన విషయాలుండే లాస్ట్ పేజీ చదువుతాను అంటుంది. అది విన్న పూజాకే కమలేష్ ఆలోచనా విధానం ఆడవారు వంటింటి కుందేళ్లు అనుకోవడం అస్సలు నచ్చదు. అప్పుడే కమలేష్ పూజాతో, పద, నువ్వు చేసినదానికి మీ అత్తకి క్షమాపణ చెప్పు అనగా దానికి పూజ, మీరు చెప్పినట్లు వింటే ఆడవారి జీవితం కిచెన్లో మొదలై కిచెన్లోనే ఎండ్ అవుతుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటుంది. అది విన్న కమలేష్, అవునా,
ఈ ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్లే ఉండాలి, కాని నీకది నచ్చటం లేదు కదా అని కోపంలో బలవంతంగా పూజ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తీసేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంకా ఈ ఇంటికి సెట్ కావు అని. తర్వాత ఈ విషయం కమలేష్ ఫ్యామిలీకి తెలిసి కమలేష్ భర్త వినయ్ తనతో, నువ్వు ఇలా ఎందుకు చేశావో నాకు బాగా తెలుసు. ఎందుకు అంటే పూజ నీకంటే బాగా చదువుకుంది, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. తను ర్యాలీలో పాల్గొంటే అందులో తప్పేముంది? నిజానికి పూజ ఇంటికి కోడలుగా వస్తే తను బాగా చదువుకుంది కాబట్టి తను రాగానే ఈ ఇంట్లో నీ ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని ఆలోచించే నువ్వు ఇలా చేశావు. అందుకే నువ్వు చేసిన తప్పుని నువ్వీ సరిదిద్దుకో. వెళ్ళి పూజ అండ్ తన ఫ్యామిలీకి జరిగిన దానికి సారీ చెప్పిరా అనగా అది విన్న కమలేష్, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి? ఆ దేవుడే దిగివచ్చినా వారికి సారీ చెప్పను అంటుంది. ఇంకదంతా చూస్తున్న అరుణ్ కమలేష్ దగ్గరికి వెళ్లి, వదినా, ఈ ఇంట్లో పూజ అనే కాదు, మరెవరూ కూడా నీ స్థానాన్ని రీప్లేస్ చెయ్యలేరు. ఇది నిజం. ప్లీజ్ వదినా, నాకోసం నువ్వు వెళ్లి పూజతో మాట్లాడు అని చెప్పగా కమలేష్ సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకప్పుడే పూజానే కమలేష్తో మాట్లాడ్డానికి అక్కడికి వచ్చి కమలేష్తో, నిన్న అలా జరిగాకే నేను ఇంటికి వెళ్లాక విషయం నా ఫ్యామిలీకి తెలిసి నా ఫాదర్కి గుండెలో నొప్పి రాగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాము. ఇప్పుడు తను సేఫ్గానే ఉన్నాడు. అయితే ఇంక పెళ్లి క్యాన్సిల్ అయితే ఏం జరుగుతుందో అని భయపడి నేనే మీతో మాట్లాడ్డానికి వచ్చాను. అసలు నేను మీకు ఎందుకు నచ్చడం లేదు అని అడగగా దానికి కమలేష్, నేను BA ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్లయింది. తర్వాత ఆ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఇంక ఈ ఇంట్లో నేను అందరికంటే తక్కువ చదువుకున్నదాన్ని. దాంతో వారు ప్రపంచంలో జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అది నేను అర్థం చేసుకుని వారితో అడ్జస్ట్ అవ్వడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకంటూ ఈ ఇంట్లో ఒక స్థానం ఏర్పరుచుకున్నా. కాని నువ్వు 15 నిమిషాల్లోనే ఈ ఇంట్లో ప్లేస్ దక్కించుకున్నావు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతావు. అందుకే ఇదంతా ఆలోచించే ఇలా చేశాను, నన్ను క్షమించు. కాని నువ్వు ఆ ర్యాలీలో పాల్గొనకుండా ఉండాల్సిందే. అది వారి సమస్య, నీకెందుకు అంటుంది. దానికి పూజ, మన కళ్ల ముందు ఎవరి విషయంలోనైనా తప్పు జరుగుతూ ఉంటే వారికి సపోర్ట్ చేసేదాన్ని ప్రశ్నించకపోతే మనం మనుషులమే కాదు. చూడండి, ఈ ఇంట్లో మీ స్థానం ప్రత్యేకమైనది. ఈ ఇంట్లోకి వచ్చాక నేను కూడా మీ ద్వారా ఎన్నో నేర్చుకోవాలి అనగా దానికి కమలేష్, నాకేదైనా విషయం అర్థం కావడానికి టైం పడుతుంది, కాని ఒక్కసారి అర్థమయ్యాక అన్నీ తెలుస్తాయని తను చేసిన దానికి సారీ చెప్పి, అలాగే అరుణ్ అమాయకుడు, తనని ఏడిపించుకు, తన విషయంలో ఏదైనా తప్పు చేస్తే నేను ఊరుకోను అనగా దానికి పూజ, ఒకవేళ అరుణే తప్పు చేస్తే అంటుంది. దానికి కమలేష్, నా అరుణ్ ఎప్పటికీ తప్పు చేయడు అంటుంది. ఇంకలా పూజ అండ్ కమలేష్ మళ్లీ కలిసిపోవడంతో మళ్లీ కమలేష్ పూజ చేతివేలికి రింగు పెట్టడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇంకలా కొన్ని రోజులకే అరుణ్ అండ్ పూజాల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అయితే అప్పుడే పూజ హెల్త్ పాడయ్యి ఫీవర్ రావడంతో నీరసంగా ఉండే టాబ్లెట్స్ కూడా వేసుకుని పెళ్లి ఫంక్షన్ మొత్తం మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇంక అదే రోజు రాత్రి శోభనంగది రెడీ చేసి పూజ అండ్ అరుణ్ని రూంలోకి పంపుతారు. అరుణ్ పూజాకి దగ్గరవ్వాలని చూడగా పూజ తనతో, అరుణ్, నాక్కొంచెం హెల్త్ బాగోలేదు, చాలా నీరసంగా ఉంది, మెడిసిన్స్ కూడా వేసుకున్నాను, ఈరోజు వద్దు, రేపటికి నార్మల్ అవుతాను అని ఎంత చెప్పినా సరే అరుణ్ పూజా మాటలు సీరియస్గా తీసుకోకుండా బలవంతంగా అరుణ్ పూజతో ఇంటిమేట్ అవుతాడు. దాంతో పూజ చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అరుణ్ కలిశాక పూజ ఏడుస్తూ అరుణ్తో, నాకు హెల్త్ బాగోలేదు, నాకిష్టం లేదు అని చెప్పినా సరే నువ్విలా బలవంతంగా కలిశావు, ఇలా చేయడాన్నేమంటారో తెలుసా అనగా దానికి అరుణ్, ఏమంటారు, నేన్నీ భర్తని, నువ్వు నా భార్యవే, నీమీద నాకు అన్ని హక్కులు ఉంటాయి అనగా దానికి పూజ, అయినా సరే ఒక ఆడదానికి తన ఇష్టం లేకుండా ఇలా బలవంతంగా చేస్తే దాన్ని రేపంటారు అనగా అది విన్న అరుణ్కి చాలా కోపం వచ్చి, అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను అంటున్నావా? అయితే ఇలాగే బయటికి వెళ్ళి అందరికీ చెప్పుకోపో అని పూజాని బయటికి పంపుతా. అలా పూజ బయటికి వెళ్లి చూడగా అక్కడే కమలేష్ మిగతా ఆడవారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. వారిని చూసిన పూజ, ఇప్పుడు ఈ విషయం వారికి చెప్తే తన జీవితమే నవ్వులపాలవుతుంది అని పడకగది విషయాలు బయటికి చెప్పకపోవడమే మంచిదని ఆలోచించి మళ్లీ శోభనంగదిలోకి రాగా పూజాని చూసిన అరుణ్ తన తప్పుకి క్షమాపణ చెప్పకుండా పూజాతో, సరేలే, ఇంకోసారి అలా మాట్లాడి తప్పు చేయకు, పద అని మళ్లీ పూజతో బలవంతంగా ఇంటిమేటవుతాడు. దాంతో పూజాకే ఏం చేయాలో అర్థంకాక సైలెంట్గా ఉండిపోతుంది. ఇలా ఉంటే మరోపక్క అరుణ్ అన్నయ్య వినయ్ బెడ్రూంలో తన భార్య కమలేష్ పెళ్లి పనులంటూ చాలా కష్టపడింది అని చెప్పి తనని పడుకోమని చెప్పి తన కాళ్లు నొక్కుతూ రిలాక్స్ అవ్వమని చెప్తాడు. దాంతో అదంతా చూస్తున్న కమలేష్, నేను ఎన్నో పూజలు చేస్తే ఇంత మంచి భర్త అంటూ తన ఫ్యామిలీ నాకు దొరికిందే కాని పూజాకి ఎలాంటి పూజలు చెయ్యకుండానే అరుణ్లాంటి మంచి భర్త దొరికాడు, తను చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంది. ఇక్కడే మనకి ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు తమ భార్యల విషయంలో ఎంత తేడాగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది.
దీన్ని కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూజ డాబాపైకెక్కి కిందికి దూకేలా నిలబడి ఉండడం చూసిన కమలేష్ షాక్ అయ్యి వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి, ఏంటి పూజ, ఏమైంది, ఇంత ఉదయాన్నే ఇక్కడ నిలబడి ఉన్నావేంటి, అరుణ్కు నీకు మధ్య ఏమైనా జరిగిందా అని అడగ్గా దానికి పూజ, నేను ఇంటికి వెళ్ళాలి అని మాత్రమే చెప్తుంది. కమలేష్ ఎన్నిసార్లు అడిగినా పూజ ఏమీ చెప్పకపోవడంతో అప్పటికింకా ఎవ్వరూ నిద్రలేచి ఉండరు. దాంతో కమలేషే పూజాని స్కూటీపై తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంక పూజ తన అమ్మని పక్కకు తీసుకెళ్లి తనకి జరిగిందంతా చెప్పి, నేనింకా ఆ ఇంటికి మళ్ళీ వెళ్లను అంటుంది. అది విన్న తన అమ్మ, ఇదంతా మామూలే తల్లీ, పెళ్లి ఇందుకే కదా చేసుకునేది, అయినా నీకిది కొత్త కాబట్టి అలా అనిపించి ఉంటుంది, కొన్ని రోజుల్లో అంతా అలవాతవుతుంది, నిన్ను అంత పెద్ద ఇంటికిచ్చాము, మన ఇంటి పరిస్థితి నీకు ఆల్రెడీ తెలుసుకదా, ఇప్పుడు నువ్వు వెళ్లటపోతే మన ఇంటి పరువంతా పోతుంది, నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిందే, ఇక అదే నీ ఇల్లు అని పూజ పరిస్థితి అర్థం చేసుకోకుండా తన అమ్మనే ఇలా చెప్పడంతో పూజాకి మరో దారిలేక మళ్లీ కమలేష్తో పాటు వారి ఇంటికి బయల్దేరుతుంది. ఇంక అప్పుడే అరుణ్ కమలేష్కి ఫోన్ చేసి, వదినా, పూజాని తీసుకొని ఎక్కడికి వెళ్లావు, ఈరోజు మేము హనీమూన్కి వెళ్లాలి కదా, త్వరగా ఇంటికి తీసుకొని రా అని చెప్పడంతో అది కాస్త పూజ విని మరింత భయపడిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి అని కమలేష్తో అర్జెంటుగా వాష్రూంకి వెళ్లాలని అబద్ధం చెప్పి స్కూటీని ఆపించి దిగే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కమలేష్ పూజ కోసం ఆ ప్లేస్ అంతా వెతికినా సరే కనబడకపోవడంతో అలా ఇంటికి వెళ్లి అందరితో పూజ పారిపోయింది అని చెప్పడంతో అది విన్నవారు, అసలు పూజాని బయటికెందుకు తీసుకెళ్లావు అని అడిగి తర్వాత అందరూ పూజ కోసం సిటీ అంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. కాని పూజ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. అలా కమలేష్ పూజా ఫ్రెండ్ సోనాని కలిసి, పూజ కనిపించడం లేదు, నీకేమైనా తెలుసా అని అడగ్గా దానికి సోనా, తెలీదు, నేను కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి పూజ గురించి తెలుసుకోమని చెప్తుంది. ఇంకప్పుడే కమలేష్కి సోనా ఎన్జీఓలో పనిచేస్తుంది అని తెలిసే, ఇక్కడ మీరేం చేస్తుంటారు అని అడగ్గా దానికి సోనా, ఆడవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే ఇక్కడికి వచ్చి వారి కష్టాలు చెప్పుకుంటారు, వారికి మేము సపోర్టుగా ఉండి సహాయం చేస్తాము అంటుంది. దానికి కమలేష్, ఆడవారు ఇంట్లో ఉంటే సేఫ్టీ కదా, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు కదా అనగా దానికి సోనా, ఒకవేళ ఇల్లే సేఫ్టీ కాకపోతే అంటుంది. ఇంక అప్పుడే సోనాకి పూజ ఒక పార్క్లో ఉంది అని తెలియడంతో వెంటనే పార్కుకి వెళ్లి కమలేష్ని దూరంగా ఉంచి సోనా పూజ దగ్గరికి వెళ్లి, ఏమైంది పూజ, అసలు నీ ప్రాబ్లమేంటి, నా మాట విను, నీ ప్రాబ్లమేంటో నీకు అక్కలాంటి కమలేష్కి చెప్పుకో, తను తప్పకుండా నీ ప్రాబ్లంకి పరిష్కారం చూపిస్తుంది అని నా గట్టి నమ్మకం, ధైర్యంగా నీ ప్రాబ్లమేంటో కమలేష్కి చెప్పు అని సోనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కమలేష్ పూజ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే పూజ కమలేష్తో, రాత్రి అరుణ్ తనతో ఎలా ఒక జంతువులా ప్రవర్తించాడో చెప్పి తను నన్ను రేప్ చేశాడు, అందుకే ఇంట్లో నుండి పారిపోవాలి అనుకున్నా అని చెప్పగా అది విన్న కమలేష్ కూడా షాక్ అయ్యి కోపంతో పూజ చెంప చెల్లుమనేలా కొడుతుంది. దాంతో పూజ కూడా షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే 11 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని చూపిస్తారు. కమలేష్ ఇంట్లో కిట్టీపార్టీ జరుగుతూ ఉండగా కమలేష్ని ఒక మహిళ తన మెడమీద ఉన్న లవ్ బైట్ని చూసి దాని గురించి అడగ్గా అది విన్న కమలేష్ నవ్వుకుంటూ సిగ్గుతో ఇంట్లోకి పరిగెడుతూ వెళుతుంది. అదంతా చూసిన తన భర్త కూడా కమలేష్ని ఆపి, ఈ గాయం గురించి నాక్కూడా చెప్పనేలేదు అని అడగ్గా దానికి కమలేష్, బెడ్రూంలో జరిగిన విషయాలు బయటికి ఎవరైనా చెప్తారా అంటుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో కమలేష్ అదే విషయం చెప్పి పూజాని కొడుతోంది. తనతో నీకు కొంచెమైనా సిగ్గుందా, బెడ్రూమ్ విషయాలు ఇలా బయట చెప్పడానికి, అయినా అరుణ్ గురించి నాకు బాగా తెలుసు, వాడెప్పటికీ ఇలా చెయ్యడు, అయినా నువ్విప్పుడు అరుణ్ భార్యవే కదా, నేను నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నా రూంలోని ఆల్మారా నుండి 100 రూపాయలు తీసుకుంటే నేను తప్పు చేసినట్లా చెప్పు అని అడగగా దానికి పూజ, నాకు అరుణ్కి పెళ్ళయింది అంతే, అంత మాత్రాన నేను తన ప్రాపర్టీ అయినట్టు కాదు అనగా దానికి కమలేష్, అసలు భార్యధర్మమంటే ఏంటో తెలుసా నీకు అనగా దానికి పూజ, తనకి ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు అని, మీకు కన్సెంట్ అంటే ఏంటో తెలుసా అని అడగ్గా దానికి కమలేష్ దగ్గర ఆన్సర్ లేక సైలెంట్గా ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే కమలేష్ పూజని ఇంటికి తీసుకొని రాగా బ్రహ్మ పూజ చేసిన పనికి తనమీద కొంచెం కోపంగా ఉంటాడు. తను పూజతో, చూడు తల్లి, ఎంతో కష్టపడి ఈ సమాజంలో నాకంటూ మంచి పేరు సంపాదించాను, కాని నువ్వు ఇలా ఇంట్లో నుండి పారిపోయి నాకు నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకురాకు అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క కమలేష్కి కూడా అరుణ్పై కొంచెం డౌటొచ్చి తన భర్తతో, అసలు అరుణ్ కాలేజ్లో గొడవకి కారణమేంటి, నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడగ్గా దానికి వినయ్, కాలేజ్లో ఇలాంటి గొడవలు కామనే కదా, అదేదో ఒక చిన్న గొడవ అని చెప్పగా అది విన్న కమలేష్, అరుణ్ని చిన్నప్పటినుండి అమ్మలాగా పెంచింది నేనే, ఇప్పుడు అరుణ్ ఏదైనా తప్పు చేశాడు అని తెలిస్తే అది నా పెంపకానికే మాయని మచ్చ, అలాంటిదే గనక జరిగితే నేను బ్రతికి ఉన్నా చచ్చినట్లే అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజు అరుణ్ పూజాని తీసుకుని హనీమూన్కి బయల్దేరతాడు.
కాని పూజ మాత్రం కొంచెం కూడా ఆనందంగా ఉండదు. పూజ ఫేస్లో బాధని కమలేష్ కూడా గమనిస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం పింకీ కమలేష్తో అమ్మా ఏఐ అంటే ఏంటమ్మా అని అడగ్గా దానికి కమలేష్కి ఆన్సర్ తెలీక సైలెంట్గా ఉండిపోగా పక్క ఇంటి ఆంటీ పింకీతో ఎప్పుడైతే కంప్యూటర్ తన ఓన్గా పనిచేయడం మొదలుపెడుతుందో దాన్ని ఏఐ అంటారు అని చెప్పగా అది విన్న పింకీ ఇది మీకెలా తెలుసా ఆంటీ అని అడుగుతుంది. దానికి ఆ ఆంటీ నేను పేపర్లోని మొదటి పేజీ ప్రతిరోజూ చదువుతాను కాబట్టే తెలిసింది అని చెప్తుంది. అది విన్న కమలేష్కి పూజ కూడా తనకి ఇదే విషయమే చెప్పిందని గుర్తొచ్చి అలాగే తన్ని కన్సెంట్ గురించి చెప్పింది గుర్తొచ్చి పూజ ఫ్రెండ్ సోనాని కలిసి కన్సెంట్ అంటే ఏంటి అని అడగ్గా దానికి సోనా కన్సెంట్ అంటే అర్థం పచ్చిగా చెప్పాలి అంటే మీరొక ఎర్రి పుష్పం అని మీకు ఏ విషయాలు కూడా క్లియర్గా తెలియదు అని. పూజ నాకు మీ గురించి అంతా చెప్పిందే, మీరు ఎర్రి పుష్పమైతే పర్లేదు కాని దాన్ని మెడల్లాన మెడలో వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనగా దానికి కమలేష పెళ్ళయ్యాక భార్యాభర్త సొంతమే కదా అంటుంది. దానికి తను పెళ్ళైనంత మాత్రాన ఆడా మగ ఎవ్వరికీ తమ శరీరం మీద అధికారం పోదు. భార్యాభర్త ప్రతి ఇంటిమేట్కి ముందు ఇద్దరికీ ఇష్టమైతేనే కలవాలి. అలా ఎవరికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా కలుస్తూ ఉంటే అది రేప్తోనే సమానం అని అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అది విన్న కమలేష్కి మెల్లిమెల్లిగా అంతా అర్థమవుతూ ఉంటుంది. కానీ అరుణ్ అలాంటి తప్పులెప్పటికీ చెయ్యడు అనే నమ్ముతుంది. ఎందుకంటే అరుణ్పై తనకున్న నమ్మకం అలాంటిది. ఇదిలా ఉంటే మరోపక్క హనీమూన్ ట్రిప్కి వెళ్లిన పూజ బాగా ఆలోచించి కనీసం ఇప్పుడైనా తను అరుణ్తో తన మనసులోని మాటలు చెప్పాలి అని. అదే రోజు రాత్రి పూజ అరుణ్తో అరుణ్ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మనకిప్పుడే కదా పెళ్ళయిందే, మనం ఫిజికల్గా కలిసి ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా జీవితం ఉంది అని అంతకంటే ముందు మనమిద్దరం ఫస్ట్ నైట్ జరిగింది మొత్తం మర్చిపోయి ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని తర్వాత దగ్గరవుతామని చెప్తూ ఉండగానే అది విన్న అరుణ్ నీకింకా అర్థం కాలేదేంటి, అయినా ఇప్పుడు ఈ మాటలెందుకు అని మళ్లీ మదమెక్కిన మృగల్లా పూజతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఇంక పూజ ఏడవడం బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. తనకిది పెళ్లిలా కాదు నరకంలా ఉంటుంది. ఇంక మరుసటి రోజు ఉదయం అరుణ్ పూజాని తీసుకుని అక్కడ ప్లేస్లన్నీ తిప్పి చూపిస్తూ పూజాని రాణిలా చూసుకుంటున్నట్లు అందరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. వారిని చూసిన అందరూ కూడా అలాంటి భర్త అమ్మాయికి దొరకడం అదృష్టమని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని రాత్రైతే తనొక మృగం అని పూజాకి తప్ప మరెవ్వరికీ తెలియదు. మరోపక్క కమలేష ఇప్పుడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ తెరవడం స్టార్ట్ చేసి ఎన్జీఓకి కూడా వెళ్తూ ఉంటుంది. ఇంక అదే రోజు రాత్రి అరుణ్ నన్ పూజ రూమ్కి వచ్చాక పూజ రాత్రి అంటేనే భయపడుతూ వాష్రూంలోకి వెళ్తుంది. బయట అరుణ్ మళ్లీ పూజతో ఇంటిమేట్ అవ్వాలని రెడీ అయ్యి పూజ ఎంతసేపు బయటికిరా వెయిట్ చేస్తున్నాను అని పదే పదే పిలుస్తూ ఉండగా పూజ ఫుల్గా భయపడిపోయి ఒక ప్లాన్ ఆలోచించి అరుణ్ నేనీరోజు కలవలేను ఎందుకంటే నాకు పీరియడ్ స్టార్ట్ అయ్యాయా అని చెప్తుంది. అది విన్న అరుణ్ తన్ని అర్థం చేసుకోకుండా అవునా అయితే నాకు చూపించు అని గట్టిగట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయమని కొడుతూ ఉండడంతో పూజాకి ఏం చేయాలో అర్థంకాక అక్కడే ఉన్న బ్లేడ్ తీసుకుని దానివైపే చూస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూజాని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు చూపిస్తారు. కమలేష్ ఫ్యామిలీ అందరూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అరుణ్ కమలేష్తో ఇదేదో లేడీస్ ప్రాబ్లం అంటా, అయితే బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవుతోంది అని చెప్తాడు. అది విన్న కమలేష్ వెళ్లి డాక్టర్తో డాక్టర్ తనతో ఇది లేడీస్ ప్రాబ్లం కాదు, పూజ ప్రైవేట్ పార్ట్ మీద బ్లేడ్తో కట్ అయ్యాయి అని చెప్పగా అది విన్న కమలేష్ మైండ్ బ్లాక్ అయ్యి బయటికి వచ్చి తన ఫ్యామిలీతో మీరందరూ ఇంటికి వెళ్ళండి, పూజ దగ్గర నేనుంటాను అని చెప్పి పంపి పూజ దగ్గరికి వచ్చి తల్లి ఇలా చేసిందెవరు అని అడగ్గా దానికి పూజ ఇది నాకు నేనే చేసుకున్నాను, అలసిపోయాను, అక్కడ మంచం చూస్తుంటే నాకు నరకంలా కనిపించి తట్టుకోలేకపోయాను, ఆ నరకం నుండి బయటపడడానికి ఏదైనా చెయ్యాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. ఇప్పటికీ అరుణ్ విషయంలో నేను చెప్తుంది అబద్ధమని మీరనుకుంటే ఒక్కసారి మీరక్కడ బ్లేడ్ పెట్టుకొని చూడండి, మిమ్మల్ని మీరే అడగండి, ఎవరైనా అమ్మాయి అబద్ధం చెప్పడానికి అంత నొప్పిని భరిస్తుందా అని చెప్తుంది. అది విన్న కమలేష్కి ఇంకా అరుణ్పై నమ్మకం ఉండడంతో అలా వాష్రూంలోకి వెళ్లి బ్లేడ్ తీసుకుని ఆ ప్లేస్లో కట్ చేసుకోవాలి అని ట్రై చెయ్యాలి అనే ధైర్యం కూడా చేయలేక భయపడిపోతుంది. దాంతో అప్పుడు కమలేష్కి పూజ ఎంత బాధని అనుభవించిందో అర్థమయ్యి ఎమోషనల్ అవుతుంది. తర్వాత పూజా దగ్గరికి వెళ్లి తల్లి అంత బాధని ఎలా భరించగలిగావు, ఇప్పుడు నాకంతా అర్థమైంది, ఇప్పుడు మనం లెక్కలు సరిచేద్దాం, దానికోసం నేను యుద్ధమైనా చేస్తా అంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అరుణ్ పూజతో మాట్లాడ్డానికి హాస్పిటల్కి రాగా అక్కడి స్టాఫ్ తనతో
కమలేష్ పూజాని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళింది అని చెప్తారు. దాంతో అరుణ్ పూజాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నేను మళ్లీ పూజతో ఎప్పటినుండి ఫిజికల్గా కలవవచ్చు చెప్పండి అని అడగ్గా, అది విన్న డాక్టర్కి తనే పూజ హస్బెండ్ అని అర్థమయ్యి కోపంతో, నీకసలు బుద్ధి ఉందా? నీ భార్యతో ఎంత రూడ్గా ప్రవర్తిస్తున్నావో నీకర్థమవుతోందా? నీ భార్యకి పీరియడ్స్ వల్ల అలా జరగలేదు, తను బ్లేడ్తో అని నిజమంతా చెప్పి, ఇది తెలిసాక మీ వదినకు కూడా షాక్ అయింది. ఇప్పటినుండైనా మనిషిలా ప్రవర్తించు అని సీరియస్ అయ్యి తన్నక్కడి నుండి పంపించేస్తుంది. అదంతా విన్న అరుణ్కి కమలేష్కి అంతా తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఇంకలా అరుణ్ కోపంతో ఇంటికొస్తాడు. మరోపక్క కమలేష్ పూజతో, ఈ విషయమై నేను అరుణ్పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, కాని అలా చేస్తే మావయ్య ఇంతకాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న తన కుటుంబ పరువు పోతుంది. అంతేకాక మావయ్యకి ఈ విషయం చెప్తే తనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కూడా నాకుంది అని చెప్పి, నిజానికి అరుణ్ వాళ్ళ అన్నయ్య నా భర్త వినయ్కి పూర్తి వృద్ధంగా ఇలా ఉండడానికి ఒక రంగా నేను కూడా కారణమే అని ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. నిజానికి కమలేష్కి కూతురు పింకీ పుట్టాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కమలేష్ మళ్లీ తల్లి కాలేదు అని డాక్టర్స్ చెప్తారు. అది విన్న కమలేష్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే కమలేష్ తనకి కొడుకు కావాలి అనుకుంటూ ఉంటుంది. కానీ తనకింక కొడుకు పుట్టాడు అని తెలిసాక తన కూతురు కంటే కూడా అరుణే తన సొంత కొడుకులా అతి గారభంగా పెంచుతుంది. తనే అరుణ్ ముందు ఆడమగ అంటూ తేడా చూపించడంతో అరుణ్కి ఆడవారిపై చిన్న చూపు అలవాటయిందని, తనే తప్పు చేశాను అని చెప్తుంది. అది విన్న పూజ కూడా, నాకు 12 సంవత్సరాలున్నప్పుడు ప్రతిరోజూ ట్యూషన్కి వెళ్లేదాన్ని. అయితే ఒకరోజు అదే ట్యూషన్కి వచ్చే ఒక అబ్బాయే నన్ను బ్యాడ్ టచ్ చేశాడు. నేను నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్లి అదే విషయం చెప్పగా, అది విన్న మా అమ్మ నేనేదో తప్పు చేసినట్లు నన్నే తిట్టి, ఆ రోజు నుండి నన్ను ఇంట్లో నుండి బయటికి కూడా వెళ్లనివ్వకుండా రూంలోనే ఉంచి డోర్స్ క్లోజ్ చేసింది. దాంతో అప్పట్నుండి మా అమ్మకి జరిగేవి ఏవీ ధైర్యంగా చెప్పలేకపోయేదాన్ని. ఇక తర్వాత నా పెళ్లయ్యి ఫస్ట్ నైట్ రోజు అరుణ్ అలా చేశాడు అని, నా బాధని తల్లిగా తను అర్థం చేసుకుంటుంది అని తనకి చెప్తే, మా అమ్మ మళ్ళీ ఈసారి కూడా నా బాధని అర్థం చేసుకోకుండా నేను అత్తింటికి తిరిగి వెళ్ళకపోతే చెయ్యి కోసుకుంటాను అని, అడ్జస్ట్ అవ్వి బ్రతకాలి అని చెప్పి పంపింది. అమ్మనే నా బాధని అర్థం చేసుకోకపోతే ఇంక నా భర్త, మగవారు తమ బాధని ఎలా అర్థం చేసుకోగలరు అని చెప్పి ఎమోషనల్ అవ్వగా, అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. తనని చూసిన కమలేష్ తన దగ్గరికి వెళ్ళగా, అర్జున్ తనతో, వదినా, పూజ మీకు చెప్పినట్లు ఏం జరగలేదు, అయినా నేనేం తప్పు చేయలేదు, పూజ నా భార్య, తన భార్యపై నాకు హక్కుంటుంది కదా అంటాడు. దానికి కమలేష్, చూడారుణ్, నువ్వు పూజ విషయంలో చేసింది చాలా తప్పు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించేదాకా నువ్వు పూజాని కలవడానికి వీలులేదు. నిన్ను నేను చాలా ప్రేమించాను, కాని నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అందుకే నిన్నూ నీలాంటి వారిని ఎవ్వర్నీ వదిలిపెట్టను అని తన చేతికి రక్షాతాడు కట్టి, నిన్ను జైలుకు పంపిస్తాను, నా నుండి నిన్ను కాపాడేందుకే ఈ రక్షాతాడు అని చెప్తుంది. అది విన్న అరుణ్ కూడా మొదటిసారి తన వదినని అలా చూసి షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కమలేష్ ఫ్యామిలీ అందరి ముందు బ్రహ్మకి అంతా చెప్తుంది. అయితే అరుణ్ అలా చేశాడు అని తెలిసాక కూడా బ్రహ్మ అరుణ్పై సీరియస్ అవ్వకుండా, తను చేసింది తప్పు అని బుద్ధి చెప్పకుండా, అరుణ్ చేసిన తప్పుకే జస్ట్ తనని సారీ చెప్పమని చెప్తాడు. అంతే. అది విన్న కమలేష్ కూడా షాకయ్యి, తర్వాత బ్రహ్మని కలిసే, ఈ విషయంలో పూజాకి మీరే న్యాయం చేస్తారు అని నమ్మాను మావయ్య, కాని మీరు సారీతో ముగించేయాలి అని చూస్తున్నారు అనగా, దానికి బ్రహ్మ, చూడు కమలేష్, పూజ తన భార్య, తన భార్యపై తనకి హక్కుంటుంది కదా, అయినా ఇప్పుడు ఈ విషయానికి నా కొడుకుని జైలుకు పంపించాలి అనైతే నేను అనుకోవట్లేడు అని చెప్తాడు. అది విన్న కమలేష్ తనతో, అయితే మావయ్య, అరుణ్ చేసిన తప్పుకి తనని నేను జైలుకు పంపిస్తా అంటుంది. అది విన్న బ్రహ్మ కొంచెం కోపంతో, నాకు వ్యతిరేకంగా నువ్విలా చెయ్యాలి అనుకుంటే ఇంక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలులేదు అని అలా కమలేష్ తన కూతురు పింకీ అండ్ పూజాని ఇంట్లో నుండి పంపించేగా, వినయ్ వారిని పంపకు అని తన ఫాదర్తో మాట్లాడబోతాడు. బ్రహ్మ తనతో, నువ్వేం టెన్షన్ పడకురా, వారు ఆడవారు, ఎక్కడికి వెళ్ళగలరు, తిరిగి తిరిగి మళ్లీ ఇంటికే వస్తార్లే అంటాడు. అలా కాసేపటికే నిజంగానే కమలేష్ మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో, మేము ఎక్కడికి వెళ్ళగలం, నేను తప్పు చేశానేమో అనగా, దానికి తన భర్త, నువ్వు న్యాయం వైపు నిలుచున్నారు, నువ్వు చేస్తున్న పోరాటం న్యాయం కోసం, వెనక్కి తగ్గకు అని ధైర్యం చెప్పగా, అది విన్న కమలేష్ ఎమోషనల్ అయ్యి తన భర్తని హక్ చేసుకుని తనకి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పి అలా పూజాని తీసుకుని తన తాతయ్య దగ్గరికి వెళ్లి పూజ విషయంలో జరిగిందంతా చెప్పి, అరుణ్ చేసిన తప్పుకి తనకు శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పగా, అది విన్న కమలేష్ తాతయ్య వారితో, ఇలాంటి తప్పుకి ఎలాంటి చట్టమూ లేదు అనగా, దానికి కమలేష్, అయితే మేము చట్టం ప్రకారం పోరాడలేమా
అంటుంది. దానికి తన తాతయ్య, చట్టమే లేనప్పుడు చట్టం ప్రకారం మీరు ఏం చేస్తారు? అయితే అరుణ్లు తన ఫ్యామిలీకి బుద్ధి చెప్పడానికి ఒక మార్గముంది. హెరిటేల్ రేప్కి వ్యతిరేకంగా చట్టం లేకపోవచ్చు, కానీ కట్నం కేసు పెడితే వారందర్నీ అరెస్టు చేసి జైల్లో ఉంచుతారు, శిక్ష అనుభవిస్తారు అనగా అది విన్న పూజ ఓకే అంటుంది. కానీ కమలేష్కి మాత్రం అది నచ్చదు. అరుణ్ చేసిన తప్పుకే న్యాయంగానే పోరాడాలి అనుకుంటుంది. కానీ భర్త భార్యని బలవంతంగా అనుభవిస్తున్నాడు అని ఆడవారు కేసు పెట్టడానికి చట్టంలో ఎలాంటి కేసు ఉండదు. ఇంక తాతయ్య కట్నం కేసుకు సంబంధించి పేపర్స్ అన్నీ రెడీ చేసి వాటిపై పూజని సంతకం పెట్టమని చెప్పి ఇంక రేపు ఉదయమే ఈ కేసులో అరుణ్లు తన ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు అని చెప్పగా అది విన్న పూజ సంతకం చేయబోతుంది. అయితే అది చూసిన కమలేష్కి అదంతా నచ్చక ఆ పేపర్స్ని లాక్కొని తీసుకెళ్లి తగలబెట్టేస్తుంది. దాంతో పూజ బాధపడుతూ ఉండగా అది చూసిన తాతయ్య తనతో మనం ఆన్లైన్లో కేసు ఫైల్ చేద్దామని ధైర్యం చెప్తాడు. అయితే అది కాస్త కమలేష్ కూడా వింటుంది. ఇంక తాతయ్య పూజ మరుసటి రోజు ఆన్లైన్లో కేసు ఫైల్ చేయడంతో పోలీసులు బ్రహ్మ ఇంటికి వెళ్లి అరుణ్లు తన పేరెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోగా అప్పుడే బ్రహ్మ తరపు లాయర్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వచ్చి వారిని విడిపిస్తాడు. నిజానికి కమలేష్ కేసు ఫైల్ చేసే ముందే తన భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పి బెయిల్ తీసుకునేలా చేసుంటుంది కాబట్టి. మరోపక్క ఈ విషయం తెలిసిన పూజ కమలేష్తో మీరు వారికి నిజం చెప్పకపోయి ఉంటే ఇప్పటికి వారు జైల్లో ఉండేవారు అనగా దానికి కమలేష్ నేను నీ విషయంలో న్యాయంగా చట్టపరంగా పోరాడాలి అనుకుంటున్నాను, కానీ ఇలా తప్పుడు కేసుల ద్వారా కాదు అని చెప్తుంది. అది విన్న తాతయ్య కమలేష్తో మీ మావయ్య బయటకి కనిపించేంత మంచివాడైతే కాదు, తన గురించి నెమ్మదిగా నీకే తెలుస్తుందిలే అని చెప్తాడు. మరోపక్క బ్రహ్మ తన ఫ్యామిలీతో పాటు పూజ గురించి మాట్లాడ్డానికి పూజ ఇంటికి వెళ్లగా అరుణ్ వినయ్ బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ పూజ ఫాదర్తో మీ అమ్మాయికి మా అబ్బాయితో తలాక్ కోరుకుంటున్నారా లేక మా ఇంటికి కోడలిగా పంపాలనుకుంటున్నారా అని అడగగా దానికి పూజా ఫాదర్ మీ ఇంటికి కోడలిగా పంపాలనుకుంటున్నాను అని చెప్పడంతో అది విన్న బ్రహ్మ అయితే నేను చెప్పినట్లు చెయ్యండి అని గ్లాస్ వాటర్లో కొన్ని టాబ్లెట్స్ వేసి అది తాగమని ఇవ్వగా పూజా ఫాదర్ అది తాగగానే తన హెల్త్ పాడవుతుంది. మరోపక్క అరుణ్పై వినయ్ చాలా సీరియస్గా ఉండగా అది గమనించిన అరుణ్ తనతో నీకు నాపై కోపముంటే నన్ను కొట్టు అన్నయ్య, ఎలాగూ నీ భార్య ముందు మొగాడిలా ఉండలేవు, కనీసం నీ తమ్ముడి ముందైనా మొగాడిలా ఉండు అనగా అది విన్న వినయ్ భార్య మీద చెయ్యి చేసుకోవడమో తనని బలవంతం చేయడమో మొగతనం అనిపించుకోదురా అంటాడు. అప్పుడెవరికే పూజా ఫాదర్ హెల్త్ పాడయిందని తెలిసి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఈ విషయం తెలిసిన పూజ షాక్ అయ్యి కమలేష్ని తీసుకుని అక్కడికి రాగా తనతో తన ఫాదర్ ఏడుస్తూ నువ్వు తిరిగి అత్తింటికి వెళ్ళు తల్లి, నేను కోరుకునేది అదే అని చెప్తాడు. అది విన్న పూజ తన వల్లే తన ఫాదర్ బాధతో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు అని పూజకి తిరిగి ఆ ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోయినా సరే తన ఫాదర్ కోసం మరో దారి లేక మళ్లీ అలా కమలేష్ అండ్ పూజ ఆ ఇంటికి తిరిగి వెళ్తారు. అయితే అరుణ్ తను చేసిన తప్పుకే తనలో కాని బ్రహ్మలో కాని కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించదు. అరుణ్ పైకి మాత్రం పూజతో నేను తప్పు చేసి ఉంటే సారీ, మళ్లీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, హనీమూన్కి వెళ్దామని చెప్తూ ఉంటాడు. అది విన్న కమలేష్ పూజ బాధని అర్థం చేసుకుని అక్కడ నుండి తనని ఇంట్లోకి తీసుకెళ్లబోగా అప్పుడే అరుణ్ బామ్మ వారితో మరిదికి శిక్ష పడేలా చేస్తాను, పోరాడి న్యాయం తీసుకొస్తాము అని వెళ్లి వారి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కరిగిపోయి ఇంటికి తిరిగి వచ్చేశారా. ఆడవారు ధైర్యంగా పోరాడాలని చూసిన ప్రతిసారీ ఇలాంటి మగవారు పరువు, ప్రతిష్ట, క్రేమ అనేవి ఆయుధాలుగా వాడి మనల్ని వెనక్కి తీసుకొస్తూనే ఉంటారు. అందుకే మనం ఇంకా నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి జరిగిన విషయాన్ని రేపు కథాసులో అందరి ముందు వివరించి చెప్పేయండి. ఆడదానికి ధైర్యం వస్తే తనమీద చెయ్యి వేయడానికి మగవాడు 1000 సార్లు ఆలోచించాలి. ఇల్లు వదిలికాదు, ఇంట్లో ఉండే పోరాడండి. ఆడవారి మౌనం ఈ సమాజానికి ఉన్న ఆయుధం, గొంతు ఆడదానికి ఉన్న ఆయుధం అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం కథాసులో పండితుడికి బదులుగా కమలేష్ అక్కడ కూర్చుని అక్కడి వారందరితో ఒకప్పుడు సీతాదేవి, రుక్మిణి, రాధాదేవుల కథలు వేరువేరుగా ఉండేవి. ఆడవారిని అందరూ గౌరవించేవారు, ప్రాధాన్యత ఇచ్చేవారు. కాని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆడవారి అందరి కథలు ఒకేలా ఉంటున్నాయి. పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, చనిపోవడం. ఇంకా ఆడవారికి ఉండే హక్కులన్నీ పోయాయి, స్వేచ్ఛ కూడా పోయింది. చివరికి ఆడవారి దగ్గర తమ శరీరం మాత్రమే మిగిలింది. తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు ఆడవారికి తమ శరీరం మీద కూడా అధికారం లేకుండా పోయింది. అది కూడా తన భర్త వల్ల అని చెప్తుంది.
అప్పుడే పూజ మైక్ దగ్గరికి వెళ్లి తన భర్త అరుణ్ తనకిష్టం లేకుండా తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నాడని, అది రేపుతో సమానమని అంత చెప్తుంది. అది విన్నక్కడి వారందరూ షాక్ అవగా బ్రహ్మ కోపంతో, వీళ్ళిక్కడ పిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూస్తున్నారా? ఇలాంటి మాటలు ఇంకా వింటారా? పదండి అని అందర్నీ అక్కడ్నుండి తీసుకెళ్లబోగా పూజ అత్తయ్య కూడా ఈసారి పూజాకే సపోర్ట్గా నిలబడుతుంది. అప్పుడే కమలేష్ వెళ్ళిపోతున్న ఆడవారితో, ఇప్పటిదాకా మీకిష్టం లేకుండా మీ శరీరాన్ని బస్సులోగాని, పబ్లిక్ ప్లేసుల్లోగాని, ఫ్యామిలీలో వారుగాని, బయటి వెధవలుగాని తాకలేదు అనేవారు మాత్రమే ఇక్కడ్నుండి వెళ్ళండి అని చెప్పగా విన్న అక్కడే ఆడవారి అందరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరిగాయని గుర్తుచేసుకుని అక్కడే ఉండిపోతారు. అప్పుడే బ్రహ్మ చెప్పడంతో అరుణ్ పూజాని సైలెంట్గా ఉండమని చెప్పి కొట్టబోగా కమలేష్ తనని ఆపే, అరుణ్ చెంప పగలగొట్టే, నువ్వు చేసింది తప్పు అని నీకింకా ఇప్పటికీ అర్థం కావటంలేదా? నీ ఇంట్లోని ఆడవారు, అమ్మ, వదిన, భార్య, బామ్మ అందరూ నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే నువ్వు చేసింది తప్పు అని నీకు అర్థం కావటంలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇంక నువ్వు ఇలాగే ఉంటే ఈ ఇంట్లోని ఆడవారితో నీకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన తప్పు తెలుసుకో అని చెప్పగా అది విన్న అరుణ్ తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి చేతులు జోడించి పూజాకి క్షమాపణ చెప్పబోగా పూజ మాత్రం తనని క్షమించదు. నువ్వు చేసిన తప్పుకే ఒక చెంపదెబ్బ సరిపోదు. నువ్వు మళ్లీ కొన్ని రోజులకి ఇలాగే మారిపోతావు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి తప్పులకు ఎలాంటి చట్టం లేకపోవచ్చు. కాని ఇలాంటి తప్పుకే ఒక చట్టం వచ్చేదాకా వెయిట్ చేస్తా, పోరాడతా. చట్టం వచ్చాక అప్పుడే నీకు శిక్ష పడేలా చేస్తా అంటుంది. అది విన్న అక్కడే ఆడవారి అందరూ పూజాలో తమని చూసుకుని తన ధైర్యానికి చప్పట్లు కొట్టి తనకి సపోర్ట్ చేస్తారు. అప్పుడే కమలేష్ బ్రహ్మతో, మేము చెప్పాల్సిందంతా చెప్పాం మావయ్య, ఇంక మీరు ఆలోచించే సమయం వచ్చింది అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఆడవారు మౌనంగా ఉన్నంతవరకు మాత్రమే మగవారి ఆటలు సాగుతాయి. ఆడవారు ఒక్కసారి నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి ధైర్యంగా గొంతెత్తి మాట్లాడితే మగవారి ఆటలు సాగవు అనే మాటతో వెబ్ సిరీస్ అనేది ఎండవుతుంది. ఒకవేళ మీకీ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.